నేడే సమ్మక్క రాక వనం నుండి జనం మధ్యకు వనదేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పు చప్పుళ్ళు, కోయల నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది. ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానుంది. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడి నుండి గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో పూజారుల బృందం చిలకలగుట్ట సమీపంలోకి వెళ్తారు. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారొక్కరే వెళ్తారు. అక్కడున్న సమ్మక్క రూపమైన కుంకుమ భరణి, ఇతర పూజా సామాగ్రిని శుద్ధి చేసి కృష్ణయ్య ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ పూజ తంతంతా గోప్యంగా జరుగుతుంది. ఆ తర్వాత పూజారి తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకొస్తున్నట్లు సంకేతమిస్తారు. సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురు వెళ్లి సమ్మక్క పూజారులకు పట్టువస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి సీతక్క పూజారులకు స్వాగతం పలుకుతారు. రాత్రి 9 నుండి 10 గంటల మధ్య సమ్మక్క గద్దెపైకి చేరుకుంటోంది. సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరో స్థాయికి చేరుతుంది. ఇక మేడారం జాతరకు ప్రముఖులు విచ్చేస్తున్నారు. నేడు తల్లులను దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడారానికి రానున్నారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై కిషన్ రెడ్డి సమీక్ష చేస్తారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి రేపు మేడారానికొచ్చి వనదేవతలను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకొని అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో మేడారానికొస్తారు. మేడారానికి రాష్ట్రపతి రానుండడం మహాజాతర చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా జాతర ప్రాశస్త్యం మరింత విస్తృతమవుతుందని భావిస్తున్నారు.